వీళ్ళందరినీ కనిపిస్తూ బాగుంటుంది. ఆ ఛాన్స్ని ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్ళ అదృష్టవంతులని చెప్పొచ్చు. అట్లాంటి ఛాన్సలర్గా వెళ్ళింది అనుకోండి, అది చాలా గొప్ప ఛాన్స్ అవుతుంది. మనందరి మధ్య సెంచూరియన్ ఆనరబుల్ ఛాన్సలర్గా గతంలో ఆంధ్ర విశ్వకళా పరిషత్కి ఉపకులపతిగా చేసి తదుపరి సెంచూరియన్ యూనివర్సిటీకి కూడా ఉపకులపతిగా వెళ్ళి భారతదేశ స్థాయిలో తనకంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఆపాదించుకున్నటువంటి ఆచార్య జేసన్ రాజు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇవాళ మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆనరబుల్ ఛాన్సలర్ సెంచూరియన్ యూనివర్సిటీ ఆచార్య జేసన్ రాజు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తాను. శ్రీ కనకమాల దేవస్థానానికి చైర్మన్గా కంటిన్యూగా అన్ని స్థలాలు తీసుకుంటేనే కానీ ఆలయం పెద్దది కాదు, ప్రాంగణం పెద్దది కాదు. అట్లాంటి సమయం ఆయన కోరుకోగానే చుట్టుపక్కల 10 మంది ముందుకు వచ్చారు. ఆయన ఇస్తామని రఘునాథ స్వామి వారిని చిన్నగా చెప్పారు. ఆధ్యాత్మికంగా వైకాల సాగర సంప్రదాయం ముందుకు నడిపినట్టు గొప్ప వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి. రెండవది 20 సంవత్సరాలకు పైగా విశేషంగా మీడియా ప్రపంచంలో, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఆపాదించుకున్నటువంటి, ఇటీవలే శ్రీరామనవమి తర్వాత తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో పూర్వపు భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్వి రమణ గారి చేతుల మీదుగా అత్యున్నత సేవా పురస్కారాన్ని మన ఎలక్ట్రానిక్ మీడియా తరఫున పొందినటువంటి ఒకసారి నిర్మలా ప్రసాద్ గారు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మాట నేను ముగిస్తాను. తర్వాత ఇంకో సాంస్కృతిక కార్యక్రమం కాబట్టి నిన్న మనకు సంకీర్తన పోటీలు జరిగాయి. తర్వాత మేము విజేతల పేరు ప్రకటించవచ్చు. లేదు మనం ఏర్పాటు చేసిన గ్రూప్లో ఒక్కొక్కరి భాగంలో ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు అనేది మనం అందులో పాస్ చేస్తే తెలుసుకున్న వాళ్ళు ఎవరు రారు. ఎందుకంటే మా అబ్బాయికి ప్రైజ్ ఎదురంటే ఎందుకు రాదు, మా అబ్బాయికి ప్రైజ్ ఎదురు ఎందుకు రావాలని చెప్పి. కానీ మేము ఎందుకు గ్రూప్లో పెట్టలేదంటే, ఎందుకు మేము అనౌన్స్ చేయలేదంటే, నిన్న వచ్చి పాడిన వాళ్ళు ఇవాళ వచ్చి కూర్చొని కార్యక్రమాన్ని వీక్షించిన వాళ్ళందరూ కూడా విజేతలే. ఎందుకు నేను విజేతలు అంటున్నానంటే, చాలామంది నాకు ఫోన్ చేశారు, సార్ నాకు విజేత అయిపోయినట్టు లెక్క, ప్రవేశం వచ్చిందంటే విజేత లెక్క, అందులో సమస్య లేదు. కానీ పాడింది వెంకటేశ్వర స్వామికి, నా కోసం కాదు, మా సన్యాసరాజు గారి కోసం కాదు, వెంకటేశ్వర స్వామి వారిని పద్మనాభి గారి గురించి చాలా ఇంట్రడక్షన్ వచ్చింది. మా అందరూ కండువాలు ఉన్నాయి కదమ్మా టీచర్ గారు. సార్ అలాగే ఉండండి. శ్రీ ఎంఎస్ఆర్ ప్రసాద్ గారిని వచ్చి గౌరవంగా మా సంస్థకు అందిస్తున్న చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా, ఈ పురస్కారాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాను. అది సెట్ చేసేటప్పుడు మేము సత్కారం చేస్తున్నాము, టైం వేస్ట్ చేయకుండా. దయచేసి మన ప్రోగ్రాం కన్వీనర్ సత్యనారాయణ గారు పూర్వమాల పట్టుకుని రావాల్సిందిగా కోరుతున్నాను. సార్
ఓకే ఒక్కలే సార్ మా గురువారులు జిఎస్ రాజు గారు ఆచార్య జిఎస్ రాజు గారు చేతుల మీదుగా నాకు ఇది 4వ సత్కారం. గురువు గారు ఆశీస్సులతో ఎంతోమంది దేశవ్యాప్తంగా శిష్యులు ఉన్నారు, ఎంతో ఎదిగారు. నిజంగా నాకు మాటలు చాలా ఎక్కువ మాట్లాడతాను, నాకు రావట్లే. అదేవిధంగా కనకమహాలక్ష్మి అమ్మవారు దేవస్థానం సంబంధించి రాజశేఖర్ గారు మాట చెప్పారు, ఒక్క సన్నిహితులు ఆయన నిజంగా ఆ రోజుల్లో నేను రాస్తాం స్టోరీ. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ అయ్యేది కాదు, ఇరుకిరుగ్గా ఉంటే అక్కడ డెవలప్మెంట్ కోసం చేయడానికి ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళే ముందుకు వచ్చి మా బిల్డింగ్లు తీసుకొని మీరు డెవలప్మెంట్ చేసుకోండి. ఇప్పుడు 16 సార్లు కూడా మీరే డెవలప్మెంట్ చేసింది సార్. మన మొత్తం అంతా కూడా శాస్త్ర ఉద్యోగాలు ఇవన్నీ కూడా చేశారు. అయితే సాక్షాత్ కనకమహాలక్ష్మి అమ్మవారికి సేవలు అందించినటువంటి తాతాజీ గారి చేతుల మీదుగా, అదేవిధంగా మా గురువు గారు జిఎస్ రాజు గారి చేతుల మీదుగా, అదేవిధంగా మా ఆధ్యాత్మికవేత్త, ఆయన పేరే ఆధ్యాత్మికవేత్త. మొట్టమొదటి ఆయన పేరులోనే ముందు రాజశేఖర్ గారు అంటే ఆయన పెద్ద వయస్కులు కాదు, నాకు తెలుసు ఆయన పెద్ద జుట్టు పడిందని, ఆయన పెద్ద వయసు కాదు, ఆయన పెద్ద మనసు ఆయనది. ఆయన ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర్ గారు నిజంగా చాలా గొప్ప మనసుతో నన్ను ఆహ్వానించారు. అదేవిధంగా మస్తాన్ రెడ్డి గారు కానీ, వంతల రాజు గారు కానీ, ప్రభాకర్ గారు కానీ, నన్ను రంగనాథాచార్యులు కానీ. ఇంకోటి ఏంటంటే మాకు నిజంగా సాక్షాత్ సింహాచలం దేవస్థానం, నా అరంగేట్రమే సింహాచలం. నేను 97, 98 సింహాచలం దేవస్థానం రిపోర్టర్గా పనిచేశాను సార్. నాకేమన్నా సార్ అంటే నా అరంగేట్రం సింహాచలం సార్. మాతా సీతారామాచార్య గారు నేను 97, 98 సంవత్సరాల రిపోర్ట్ అండి. మీ జగన్నాథ స్వామి టెంపుల్ అయితే ప్రతిరోజు మేము కవర్ చేసుకుంటాం. మా కెప్టెన్ కూడా ఎదురన్న దిలీప్ ప్రతి అవతారాన్ని కూడా తను తెస్తాడు, మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. నిజంగా ఇది చాలా గౌరవాన్ని అమ్మ నేను తీసుకున్నది భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 48వ ప్రధాన న్యాయమూర్తి ఎంవి రమణ గారి చేతుల మీద తీసుకుంటే ఆయన గారి చేతుల మీద తీసుకున్నాను. నేడు దానికి తగ్గట్టుగా మా గురువారులు, ఆచార్యులు, వేద పండితులు, దైవ సంబూతులైనటువంటి వ్యక్తులు, తర్వాత ఆధ్యాత్మిక వ్యక్తులు, ఇటువంటి వ్యక్తుల మధ్య తీసుకోవడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా నేను నా సన్మానం అనగానే నా సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా గారు దాదాపు 6 గంటల నుంచి ఇక్కడ ఉన్నారండి. ముందుగా వస్తున్నారు, ఎక్కడ కూడా పోగంట కూడా ఉండరు. దాదాపు 3 గంటల నుంచి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పిల్లలు నృత్య కళాకారులందరికీ కూడా, చిన్నపిల్లలకి, నా దేవాలయం పెద్దవాళ్ళకి ఆశీస్సులు అందజేస్తూ నేను ఎంతో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ప్రసాద్ గారు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చాలా మందికి ఎన్నో సేవలు చేస్తున్నారండి. మేము లాస్ట్ ఇయర్ అనుకున్నాం, యాక్చువల్గా మీకు చేయాలని అనుకున్నాం, కానీ అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ అయింది. ఈ సందర్భంగా మేము స్వామివారికి పేరు మీద చేసే కార్యక్రమాల్లో భవిష్యత్తులో మీ సహకారం మాకు కావాలని సభాముఖంగా మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చేసిన వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. ఇప్పుడు పూల గాయత్రి బృందం వారి నృత్య చెప్పనా. ఈరోజు తిరుమలయ్య సంస్కృత సంస్థ వారు అన్నమాచార్యులు జయంతి సందర్భంగా అనేక నృత్యాలు, అనేక ప్రోగ్రాంలు నిన్న ఈవేళ కండక్ట్ చేశారు. చాలా చిన్నారులందరూ చాలా వండర్ఫుల్గా పెర్ఫార్మ్ చేశారు. దీనికి అంతటి కారణం ప్రభాకర్ గారు, వారి ఎంటైర్ టీము వెనక ఉండి చక్కగా నడిపించారు. అదే కాకుండా ఈరోజు
మన ఎంఎస్ఆర్ ప్రసాద్ గారిని సెలెక్ట్ చేసి సన్మానించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఒక 20 సంవత్సరాలు పైబడి జర్నలిజంలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎన్నో సేవలు అందిస్తూ విశాఖపట్నానికి మంచి పేరు తెచ్చారు. మరి వారిని ఈరోజు ఇక్కడికి పిలిచి పెద్దలందరి చేతుల మీదుగా వారిని సన్మానించడం చాలా ఆనందంగా ఉంది. మరి వారికి వెంకటేశ్వర స్వామి అన్నమాచార్యులు ఆశీస్సులు కలకాలం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ నేపథ్యంలో మీడియా మిత్రులందరూ ఇక్కడికి వచ్చారు. చిన్నారులందరూ మీరు కూడా ఆశీర్వదించండి. ఇటువంటి చక్కటి కార్యక్రమాలు ఉంటే మన ప్రస్తుతం లోపించిన ప్రశాంతత, పీస్ ఇన్ ది వరల్డ్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇండియా ఈజ్ ది నెంబర్ 1 కంట్రీ హూ ఈజ్ ఆల్వేజ్ ఇన్ ది ఫోర్ ఫ్రంట్ ఫర్ మెయింటైనింగ్ పీస్. ఈ సందర్భంలో మీడియా మిత్రులందరూ ఇటువంటి కార్యక్రమాలు కూడా దానికి చాలా సపోర్ట్గా ఉంటాయని ఆశీర్వదించు సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. నా పేరు ప్రభాకర్. మా సంస్థ పేరు శృతిలయ. ఇది ఆధ్యాత్మిక భక్తి సంగీత సేవా సంస్థ. పిల్లల్లో సృజనాత్మకతను, తద్వారా అన్నమాచార్యుల వారి జయంతిని పురస్కరించుకొని సంకీర్తన వారు రచించిన సంకీర్తనలను పిల్లల నోట వినాలన్న కోరికతో మన సాంప్రదాయం, మన ధర్మాన్ని నిలబెట్టే వారసులు వాళ్ళే కాబట్టి వారిని ప్రోత్సహించడం జరిగింది. నిన్న పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో గెలుపొందిన వారికి ఈరోజు బహుమతి ప్రదానం. ఇంత చక్కటి కార్యక్రమం చేయడానికి మీడియా మిత్రులు వీరి అందరి సహకారం ఎనలేనిది. అలాగే వచ్చిన పిల్లల తాలూకు తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో ఓపికగా తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మాకెంతో ఆనందదాయకం. ఇకపోతే మేము గత 4 ఏళ్ళుగా శ్రీవారి కళ్యాణోత్సవం లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఇది 3వ అన్నమాచార్యుల వారి జయంతి. ఈ కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరిగింది. భవిష్యత్తులో మీ అందరి సహాయ సహకారాలతో మరిన్ని ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలన్న తలంపు ఉంది. నమో వెంకటేశాయ. శృతిలయ సంస్థ అన్నమయ్య జయంతి కార్యక్రమాల్లో భాగంగా చిన్నారుల నృత్య ప్రదర్శనతో పాటు సమాజానికి సేవలు అందించినటువంటి వ్యక్తులకి పురస్కారం చేయడం, దాంట్లో నన్ను ఎంపిక చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఈ కార్యక్రమంలో మా గురువర్యులు ఆచార్య జిఎస్ఎన్ రాజు గారు కానీ, తాతాజీ గారు కానీ ఇటువంటి పెద్దలు పాల్గొని నాకు ఈ సత్కారం చేశారు. సన్మానాలు, సత్కారాలు కూడా ఇప్పుడు కూడా మనకి సమాజం పట్ల బాధ్యతలు పెంచుతాయి. నా బాధ్యతని గుర్తెరుగుతూ ఎప్పటికప్పుడు ఇదే కొనసాగిస్తానని తెలియజేస్తున్నాను.